ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇప్పటికే వెంకటరెడ్డిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. వెంకటరెడ్డి చర్యలతో ప్రభుత్వానికి 2,566 కోట్ల రూపాయల మేర ఆదాయాన్ని గండిపడిందని అధికారులు తెలిపారు. వెంకటరెడ్డి లొంగిపోయిన కొంతమంది అధికారులు చెబుతుంటే అరెస్ట్ చేశామని ఏసీబీ అధికారులు నిర్ధారించారు. ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లైన్ అదుపులోకి తీసుకున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జనతన. శ్రీనివాస్, ఎప్పుడు అదుపులోకి తీసుకున్నారు? ఏ టైంకి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది? ప్రధానంగా ఆయన చేసిన అక్రమాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్. సతీష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనింగ్ శాఖ అంటే గనుల శాఖకు సంబంధించి కూడా మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి ఎవరు ఉన్నారో ఆ వెంకటరెడ్డి కూడా నిన్న హైదరాబాద్ లో ఏపీ ఏసీబీ పోలీసులు కూడా అతన్ని అదుపులోకి ఇస్తున్నారు. అతని ఇంటి వద్దనే అతన్ని అరెస్ట్ చేశారు. అయితే అతను గత ప్రభుత్వంలో కూడా మైనింగ్ శాఖకు సంబంధించి కూడా మాజీ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఆయన హయాంలో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని చెప్పేసి కూడా అతని మీద పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. దాదాపు ఇసుక సంబంధించి కావచ్చు, అలాగే మైనింగ్ శాఖకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అక్రమాలకు టెండర్లలో అంటే మైనింగ్ శాఖకు సంబంధించిన టెండర్లు పెద్ద ఎత్తున కూడా ఆయన చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మంత్రికి అలాగే స్థానిక వైసీపీ నేతలు కూడా పెద్ద ఎత్తున ఆయన సహకరించినట్టు కూడా అతనిపైన ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 2,500 కోట్లకు పైగా కూడా అతను అక్రమాలకు అంటే పాల్పడినట్లు అతను సహకరించినట్లు కూడా డైరెక్టర్ గా అతను నిబంధనలకు విరుద్ధంగా కూడా ప్రవర్తించినట్లు కూడా అతని పెద్ద ఎత్తున విమర్శలు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ నెల 11న కూడా అతని పైన కూడా ఏసీబీ అతని మీద ఒక కేసు కూడా నమోదు చేసి విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా అతన్ని గత నెలలోనే ప్రభుత్వం అతన్ని సస్పెండ్ చేసింది. అయితే ఏసీబీ విచారణ నేపథ్యంలో అతను ఇక్కడ నుంచి పరారీలో ఉన్నాడు. అప్పటి నుంచి ఆయన మాయమై కనపడించకుండా ఉన్నాడు. ఈ నేపథ్యంలో కూడా ఏసీబీ పోలీసులు అతన్ని ఎక్కడ ఉన్నారో గుర్తించి కూడా నిన్న రాత్రి హైదరాబాద్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు విజయవాడలో అతన్ని తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత కూడా అతన్ని విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం కూడా హాజరుపరిచి రిమాండ్ కు తరలించే అవకాశం ఉంటుంది. అయితే అతను మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి పైన ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. దాదాపు 100 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడినట్టు కూడా అతను హయాంలో జరిగింది. మొత్తం ఇదంతా ఈ వ్యవహారం అంతా ఏసీబీ అధికారులు దీని మీద ఈ మొత్తం వెంకటరెడ్డి వెనక ఎవరున్నారో కీలక పాత్రదారులు సూత్రధారులు ఎవరున్నారో వాళ్ళ వివరాలు కూడా సేకరించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా అతన్ని కోర్టు ద్వారా కూడా అతని విచారణకు పర్మిషన్ తీసుకొని అతన్ని ప్రత్యేకంగా విచారించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద చూసుకున్న మటుకు గత ప్రభుత్వంలో చేసుకున్న అన్ని అక్రమాల పైన కూడా కుటుంబ ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ఈ రోజు గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని ఏసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.